ఇచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాల టైం అయింది భూభారత పెట్టి. భూభారతలో ఉన్న ఆప్షన్లు ఎన్ని, ఆ ఆప్షన్లలో ఎన్ని పాస్బుక్లు ఇచ్చారు, ఎన్ని ఆప్షన్లు చట్టం ప్రకారంగా రాలేదు, రాకపోతే పని కావట్లేదు, మీరు ఎన్ని ఫైళ్ళు పెట్టారు, అదొకటి చెప్పండి. మిస్సింగ్ సర్వే నంబరు, తర్వాత డేటా కరెక్షను, ఏదైనా రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండి కొత్తగా పాస్బుక్ ఎవరికైతే రాలేదో వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తు మనము మీ సేవ ద్వారా పెట్టుకోవచ్చండి. ఏదైనా సక్సెషన్ ఫైల్స్ అంటే ఎవరైనా మన వారసులు ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర నుంచి వేరేటోళ్ళకి వెళ్ళడానికి అదొక ఆప్షన్ ఉంది. పాత పాస్బుక్ ఉండి కొత్త పాస్బుక్ ఎవరికైనా రాకపోతే అది ఒకటి చేసుకోవడానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతుకు ఎకరం 10 గుంటలకి ఎకరం వస్తే 10 గుంటలు పాత పాస్బుక్లో ఉంది, కొత్త పాస్బుక్లో రాకపోతే డేటా కరెక్షన్లో మనకు ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ కరెక్షన్ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పిఓబి, గవర్నమెంట్ ల్యాండ్లో పట్టా పొలమే కానీ గవర్నమెంట్ ల్యాండ్లో ఇలాంటి అవి పడితే పిఓబి కింద అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఉంది. ఇప్పుడు చాలామంది రైతులు అడిగేది ఏంటంటే అందరూ సాదా బైనామా గురించే అడుగుతున్నారు. ఆ సాదా బైనామా అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అవకాశాలు వస్తే మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అన్ని చోట్లనండి. ఇప్పుడు మనకు స్టేట్ ఎక్కడా కాలేదు. జియో ఇంకా ఏం రాలేదండి కొత్తగా ఈ రోజు వరకు. దానికి సంబంధించింది ఏదైనా ఉంటే తహసీల్దార్ గారు మనకి చెప్తారు. ఓటు అతనికి సార్ అల్లాడే 1వ వార్డులో ఇచ్చారు, 9వ వార్డులో కూడా ఉంది. రెండిట్లో ఓటేసిండి అతనిపై చర్య తీసుకుంటారా లేదా? మీరు తీసుకోవాలి, మీరు ఫామ్ 7 ద్వారా తొలగించవచ్చు. అదే మీరు పోలింగ్ స్టేషన్ చెప్తే ఇప్పుడు మీరు అతను ఓటేసినట్టు దాని అక్కడ ఎవిడెన్స్ కూడా ఉంది. నేను వచ్చినప్పటి నుంచి అది ఇప్పుడు బ్లాక్ అయింది కదా. నేను కేసు పెట్టలేదు కాదు ఆల్రెడీ పెట్టి వచ్చాను, ఆల్రెడీ కంప్లీట్ ఉంది, దానికి రెడీ చేశాను. అంగన్వాడీలకి అయితే ఎవరెవరు ఓటు ఎక్కడుంది ఏంటనేది కొంతమందిని గమనిస్తారు. వాళ్ళకి ఫేవర్గా ఉన్న వ్యక్తులు అయితే ఓట్లు డబుల్ ఓట్లు ఉంచుతారు. అన్ని తెలియపడుతుంది మాకు, అది పాలకవర్గానికి కూడా తెలీదు. మాకు మీరు మీ పరిపాలనలో ఏముందో అది మాకు ఖచ్చితంగా ఎప్పుడు గ్రామ సభ పెడతారు. మళ్ళీ 2 నెలలకి ఉండదులే. మీకు 2 నెలలకి ప్రభుత్వం నిధులు వచ్చేసి 16,31,862 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఖర్చు పెట్టింది ఏంటంటే సిబ్బంది జీతాలకి 1,59,914 రూపాయలు అయినాయి. అలాగనే సీసీ ఛార్జీలు, మనం వాడుకుంటున్న కరెంటు 20 లక్షల దాకా ఉంది. కానీ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ దీనికి కడితే మరి మిగతాయి కట్టలేమో అని 81,765 రూపాయలు చెల్లించాం. అలాగనే డీజిల్ బిల్లు 2,80,675 రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ సపోర్ట్ కర్రలు 2 నెలలు 3 నెలలు అయితే ఎవెన్యూ ప్లాంటేషన్ సపోర్ట్ కర్రలు 2,62,000 అయింది. ఎప్పుడు ఈ గతంలో అయితే ఇప్పుడైతే మళ్ళీ కడుతూనే ఉన్నాం, కర్రలు కావాల్సి వస్తుంది బ్యాలెన్స్. పైపు లైన్ రిపేర్ బాబతు 2,30,471 రూపాయలు అయింది ప్రజెంటు. ఇదే నర్సరీ వాటికి సంబంధించిన ఎలక్ట్రికల్ అయితే పారిశుద్ధ్య మెటీరియల్ అయితే కొనుగోలు చేసినాం 6,68,100 రూపాయలు. మొత్తం 15,23,011 రూపాయలు అయింది ఇప్పుడు వరకు. ఇది ఏపీఓ గారు ఒక పర్సన్ పంపించారండి, అధికారి రాలేదు. ఆ రోజు ఆడిటర్ కూడా ఆడిటర్ చేసిన తర్వాత నేమ్ ప్లేట్లు అనే విషయంలో అవకతవకలు జరిగిందని చెప్పారు. తర్వాత 270 మీటర్ల పని కూడా వృధాగా చేసి బిల్లు చేసినట్టుగా చెప్పారు. దాని మీద వివరణ ఏమంటే ఆ రోజు త్వరలో ఇద్దామన్నారు ఈవో గారు, ఇంతవరకు ఇవ్వలేదు. దాని మీద అదేవిధంగా ఇందాక వెంకటయ్య గారు ఆ 2 వివరణలు మాత్రం ఇప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా చేయాలని మా ఉద్దేశం. దాని మీద మాకు వివరణ ఈవో గారు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? ఎక్కడెక్కడ పేర్లు రాయమని చెప్పే అంటే నేను మొన్న రాలేదుగా, ఈసారి పోయినప్పుడు రాపించుకున్నాను. రేపు లిస్ట్ అవుట్ చేయండి. సరే, కొంచెం పట్టిమని కుక్కలు పట్టించంగా మళ్ళీ ఎక్కువ బెదిరి కుక్కల కోసం 10 కుక్కల కోసం అదే వచ్చేపడి సాధ్యపడేది కాదు. కొంచెం దాని తర్వాత కూడా మొన్న డాక్టర్స్ కమ్ ఆల్రెడీ కుక్కల బెడద అనేది ఆల్రెడీ పట్టారు, అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ 3 రోజులు పట్టారు, తర్వాత కొంచెం బెదిరి అని చెప్పేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ వచ్చారు. వాటర్ లైన్ చూసొచ్చు. ఆ మూల మీద లైట్
తర్వాత కొన్ని వృద్ధాప్య పెన్షన్లు, నీ దగ్గర నీ వార్డులో ఏమున్నాయో పెండింగ్ లిస్ట్ రాయి. పోల్స్ కూడా కావాలన్నారు. పోల్సా? కొత్తవి సపోర్ట్ పోల్సా అసలు డైరెక్ట్ లైన్? డైరెక్ట్. ఎక్కడది? అటు మా గౌడ బజార్ పోలే పడిపోయింది. సార్ ఎవరు వస్తారో తెలియదు. కనీసం ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడికి. ప్రతి ఒక్క కూలి నుంచి చేసే వాళ్ళకి, గెస్టెడ్ ఆఫీసర్ వాటికి, రిటైర్ ఆఫీసర్లు కూడా వస్తారు. ఎవరు అడుగుతారో తెలియదమ్మా. మీరు ఖచ్చితంగా గ్రామ సభలో ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత మీకు ఉండాలి. నేను మీకు ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ గ్రామ సభ కాబట్టి సర్పంచ్ గారికి తెలియపోవచ్చులే, కానీ నేను 5-6 గ్రామ సభలకు వచ్చా, ఇదివరకు వచ్చా. నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారన్నది కూడా నాకు తెలియదు. మీరు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటేమో 10 రోజుల్లో వీళ్ళు పెడతా అంటున్నారు. పెట్టకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు 6వ తారీఖు మొత్తం మీద ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒకటి కంపల్సరీ పెట్టేది ఉంది. దీంట్లోనైనా వీళ్ళు పెట్టే 10 రోజులది కానీ, లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పెట్టాల్సిన గ్రామ సభ నాటికి మాత్రం వీళ్ళందరినీ వచ్చేటట్టు చేద్దాం. మాకు కూడా కాపీ పెట్టండి ఇంకో గారు, మేము కూడా వాళ్ళకి మాట చెప్తాం. విలేజ్కి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కంటే, తప్పకుండా ఈసారి మండలంలో జరిగేటప్పుడు మండలానికి సంబంధించిన ఆఫీసర్లు వస్తారు. అన్నిటి వసతులు ఇచ్చే డిపార్ట్మెంట్ లేదు. ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఆడ? అరే మన రోడ్లు బాగా చేయించుకునే డిపార్ట్మెంటా? నేషనల్ హైవే వాళ్ళు లేరు, ఆర్ఎన్బి వాళ్ళు ఏదండి? ఒక్క డిపార్ట్మెంట్ లేదా ఆడ? 4-5 కనపడుతున్నారు. సార్ మీ మీద గౌరవంతో చెప్తున్నాం సార్. వెళ్ళారా సార్? మాజీ ప్రజాప్రతినిధులకు కానీ అందరికి ఎప్పుడు ఒకసారి ఫోన్లు చేయండి. ఒక మనిషిని కూర్చోబెట్టి గ్రీవెన్స్ అందరు అధికారులు అక్కడ మాట్లాడుకుంటారు కదా. అది గ్రీవెన్స్ లో మాట్లాడుకున్న విషయాలు 2 నెలల సమయంలో మళ్ళీ గ్రామ సభ పెట్టినప్పుడు మీరు చెప్పాలి కదా. ఇవన్నీ సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ చెప్పరు మీరు. ఆడ మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటున్నారో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చి మీరు చెప్పరు. సార్ మీరు వచ్చి ఒక ఎందుకు ఇట్లేదు సార్? ఇప్పుడు ఎన్ని ఇచ్చారు కాగితాలు ఇక్కడ చూడండి. మేము ఎన్ని చెబుతున్నాం, ఎన్ని చెప్తే ఎన్ని నోట్ చేసుకుంటున్నారు. రావట్లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెప్పండి. పొట్టను కొట్టే వారం కాకుండా ఇటు మీద కొట్టే వారం. నేను కాగితాలు ఇస్తే వేరే లెవెల్లో మాట్లాడుకుంటారు అంటే మీరు రిటర్న్ చెప్పారు. ఈసారి వచ్చేటట్టు చేయడం వీళ్ళ బాధ్యత అని చెప్పారు. 16,31,842 రూపాయలు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించారమ్మా. రిపీట్ చేయమన్నారా? ఓకే మరి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే ఈ మాత్రం అంత ముందు నేను రోజు నాకు ఒక 4 స్తంభాలు అవసరపడుతున్నాయి సార్. మనం మీ లైన్కి వచ్చాం కదా, మళ్ళీ వేరే రాసుకొని వచ్చాను. రాసాం కదా. తర్వాత 3 బజార్లు సగం రోడ్లు కోసి సిసి రోడ్లు. ఓకే. తర్వాత ఒక 10 మందికి ఏమో ఇంద్రమ్మ కాలనీలు. ఇప్పుడు మరి మాట్లాడే కావాలి. చెప్తా. మాకు ఒక నీటి సమస్య అయితే తీర్చారు. మంచిగా నెంబర్ 1గా వాటర్ వస్తుంది. కొత్త లైన్ నీటి వృధా కాకుండా ప్రతి ఇంటికి క్యాప్ పెట్టాల్సిందే. అది మీ బాధ్యత. మీకు తెలియపోయినా పక్కింటిగా చెప్పండి. ఇంటికి క్యాప్ లేకపోతే మినిమం 1000 రూపాయల జరిమానా పంచాయతీ ద్వారా నోటీస్ ఇవ్వబడుతుంది. నీటిని వృధా చేయబాకండి. నీటి ఇబ్బంది పరిస్థితి చాలా ఇబ్బంది ఉంటుంది. రాను ప్రతి ఇంటికి క్యాప్ కంపల్సరీ. ఆ ఇంటికి వెళ్ళండి, 100 రూపాయలు అడగండి, క్యాప్ ఫిట్ చేయండి. నీళ్ళు వదిలే వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నా. ప్రధానికి వెళ్ళినప్పుడు మీతో పాటు వార్డు నెంబర్ కూడా తీసుకెళ్ళండి. ఆ నీళ్ళు వచ్చి ఉన్నారా? టౌన్లో ఉన్న నీళ్ళు వస్తున్నాయి, అప్పులో ఉన్న నీళ్ళు రావట్లా. అది ఇబ్బందికరం. ఇక్కడ బంద్ చేసాం అనుకో, అప్పుల వాళ్ళకి నీళ్ళు ఎక్కుతాయి. వేసవకాలం చేయాల్సింది మీది ఒక్కటే, అదొక్కటే డ్యూటీ. వార్డు సభ్యులు కూడా చెప్తున్నా. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ సమావేశాన్ని ఎంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ టైం ఈవో గారు కూడా చెప్తున్నాం. ఉన్నటువంటి మరి పర్యవేక్షణలో ఉన్న ఆఫీసర్ల మొత్తానికి ఇంటిమేషన్ చేయడం, ఒక వంతు అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ చేయడం, 2వ వంతు పర్సనల్గా ఫోన్ చేసి ప్రతి ఒక్క ఆఫీసర్ను కూడా నెక్స్ట్ గ్రామ సభకి అటెండెన్స్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. సభాముఖంగా వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు సలహా ఇచ్చి సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందు నడిపి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎస్పీస్ వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాల గురించి మొత్తం కొన్ని వివరాలు కూడా మాకు తెలియపరచడం జరుగుతుంది. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగియడం జరుగుతుంది.